మన నిత్యావసరాల్లో ఇప్పుడు ప్లాస్టిక్ ఒక పార్ట్ అయింది, ఫ్యాషన్గా కూడా మారింది. ప్లాస్టిక్ వాడకం ఎంత పెరిగిందంటే కౌంట్ చేసి చెప్పడం అసాధ్యం. వాటర్, ఎయిర్, ఎన్విరాన్మెంట్ డేంజర్లో పడే స్థాయికి ప్లాస్టిక్ యూసేజ్ పెరిగిపోయింది. మనుషుల ఆరోగ్యం కూడా మైక్రో ప్లాస్టిక్స్ వల్ల ప్రమాదంలో పడింది. ఏటా లక్షలాది ప్లాస్టిక్ వ్యర్థాలు పల్లపు ప్రాంతాల్లో పేరుకుపోయి జీవజలానికి ప్రకృతికి ముప్పు తెస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలు తిని పశుపక్షాదులు చనిపోతున్నాయి. చివరికి సముద్ర గర్భాల్లోకి భారీగా ప్లాస్టిక్ వ్యర్థాలు చేరి జలచరాల పట్ల పాయిజన్ వెపన్గా మారుతున్నాయి. సాధారణ పౌరులైతే పాలిథిన్ కవర్లలోనే సరుకులు తెస్తున్నారు. ప్లాస్టిక్ బాటిళ్లలోనే మంచినీళ్ళు తాగుతున్నారు. ప్లాస్టిక్ గ్లాసుల వాడకము పెరిగింది. కిచెన్ వేర్లో ప్లాస్టిక్ వస్తు సామాగ్రి పర్సంటేజ్ ఇక చెప్పనక్కర్లేదు. ఆట వస్తువుల నుంచి అలంకరణ వస్తువుల వరకు అధిక శాతం ప్లాస్టిక్తో చేసినవే ఉంటున్నాయి. బయట నుంచి ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ప్లాస్టిక్ డబ్బాలలోనే డెలివరీ అవుతున్నాయి. ఇవన్నీ కూడా మన శరీరంలోకి మైక్రో ప్లాస్టిక్స్ని ఇంజెక్ట్ చేసేవే. ఇవన్నీ స్లో పాయిజన్ కిందే లెక్క, ఏమాత్రం డౌట్ లేదు. నవ్డేస్ వరల్డ్ వైడ్గా ప్లాస్టిక్ వల్ల డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. అందువల్లే చాలా దేశాల్లో సే నో టు ప్లాస్టిక్ అన్న స్లోగన్ గట్టిగానే వినిపిస్తోంది. ఇదొక మూమెంట్. ఇందులో మనము మన వాయిస్ కలుపుదాం. ప్లాస్టిక్ వల్ల కలిగే లైఫ్ థ్రెట్కి ఈ రోజు నుంచి చెక్ పెడదాం. రీయూజ్ చేసే చేతి సంచులు వాడదాం. డైలీ లైఫ్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిల్స్, ప్లాస్టిక్ ప్యాకింగ్ డబ్బాలు, ప్లాస్టిక్ వస్తువుల వాడకం పూర్తిగా మానేస్తామని ప్రమాణం చెప్పుకుందాం. మన పరిసరాలను, నీటి వనరులను ప్లాస్టిక్ రహితంగా ఉంచి కలకాలం కాపాడుకుందాం. సో సే నో టు ప్లాస్టిక్, సే నో టు ప్లాస్టిక్, సే నో టు ప్లాస్టిక్.